హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ముందుగా మన భావాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండలు మండిపోతున్నాయి కదండి. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఇంత ఎండల్లో కూడా నేనున్నానంటూ ప్రేమగా పలకరిస్తుంది మన మల్లి చెట్టు. నా టెర్రస్ గార్డెన్లో ఉన్న మల్లి చెట్ల కోసం కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. మల్లె పువ్వులు సమ్మర్లో బాగా కాయాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తానండి. నేను ఫాలో అయ్యేవి. చూసారా మా మల్లె మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయంటే మీకు ఇంకా వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, కానీ చాలా ఎక్కువగా వచ్చాయి. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను చూసి. ఏదైనా మన చెట్టు పువ్వులు వస్తే మనకు ఆనందమే కదండి. ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి, సమ్మర్ సీజన్ స్టార్టింగ్ అవ్వగానే ఇలా ఆకులన్నీ కూడా, ఆకులు కొమ్మలు కూడా మొత్తం తీసేయాలండి. అంటే దాన్నే ప్రూనింగ్ అంటారు. అదేనండి విలేజ్లో చెప్తారు కదా, ఆకులు దుయ్యడం అని. మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే మల్లె చెట్టుకు గుండు కొట్టేయాలన్నమాట. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, మొత్తం అసలు ఇంకే ఒక్క ఆకు కూడా లేకుండా తీసేయాలి. నాది సెకండ్దండి ఇది. ఆల్రెడీ ఒకసారి ప్రూనింగ్ చేశాను, పువ్వులు పూసాయి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సెకండ్ పూతకొచ్చింది ఇది. మొత్తంగా ఇలా తీసేయాలి. మీరేం భయపడిన అవసరం లేదండి. చాలా చక్కగా మళ్ళీ చిగుర్లు మొగ్గలు చక్కగా వస్తాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత మరి దానికి బలం ఉండాలి కదండి. ఇలా రూట్స్ దగ్గర లూజ్ చేసుకొని ఇలా కంపోస్ట్, పశువుల ఎరువు ఇవ్వాలి. ఎందుకంటే దానికి బలం వస్తేనే చక్కగా మొగ్గలు, పువ్వులు, ఆకులు బాగా వస్తాయి. కాబట్టి కిచెన్ కంపోస్ట్ అయితే నేను ఎక్కువగా వాడతాను. ఇదిగోండి తయారవుతుంది ఇంకా కిచెన్ కంపోస్టు. మల్లె మొక్కకి మెయిన్ ఎండ ఉండాలండి. ఎంత ఎక్కువ ఎండ కాస్తే అంత పువ్వులు బాగా వస్తాయి. సో ఎండ తగిలే ప్లేస్లో మాత్రం చక్కగా పెట్టుకోండి. చూసారా ఎంత బాగా పలకరిస్తుందో మిమ్మల్ని మా మల్లె చెట్టు. మల్లె చెట్టుకి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఇంకో టిప్ అండి. బనానా లీవ్స్, బనానా ఉంటుంది కదండి తొక్కలు, ఆ తొక్కలు అలా వేసేసినా పర్వాలేదు. లేదంటే 2-3 డేస్ అలా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ వేసినా కూడా చాలా బలం అండి. నాలా టైం లేని వాళ్ళు అలా మొదటిని పడేసినా కూడా దానికి చాలా బలం వస్తుంది. అలా పువ్వులు మనకి బాగా పూస్తుంది. చూసారా, నాకైతే వర్కింగ్ ఉమెన్గా టైం ఉండదు కాబట్టి బనానా తొక్కలు అయితే అలా వేసేస్తాను. మీరు ఇంకా కావాలంటే వాటిని ఎండబెట్టి పొడి చేసుకొని వేసుకున్నా కూడా ఏ మొక్కకైనా ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. మెయిన్లీ మల్లె చెట్టుకి బనానా తొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి ఈ టిప్పు మీకు నచ్చిందా? ఫాలో అవ్వండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇంకా ఎక్స్ట్రా ఇలా ఎండిపోయినవి ఉంటాయి కదండి, ఆ కొమ్మలను కూడా తీసేయాలి. ఎందుకంటే అది చెట్టుకి బర్డెన్గా ఉంటాయి కాబట్టి. మరి మీ టెర్రస్ గార్డెన్లో మల్లె మొక్క ఉందా? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మా మల్లె మొక్క మార్నింగ్ వెళ్ళగానే, టెర్రస్ గార్డెన్లో వెళ్ళగానే మంచి స్మెల్తో భలే పలకరిస్తూ ఉంటుందండి. వీలైతే మీరు కూడా ఈసారి వేసుకోండి. అయితే మనకి సమ్మర్ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఫెర్టిలైజర్స్ అవి కూడా, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వేయొచ్చండి. పులిసిన మజ్జిగ ఇలాంటివన్నీ కూడా వేయొచ్చు. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ వేస్తే మన ప్లాంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉంటే మనకి మంచిగా పువ్వులు ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.